ఇక్కడ తిరుగుతాయంట. ఇప్పుడు మనమే చూడండి, అక్కడ ఎవడో పడిపోయాడు అనుకుంటే గబగబా మనం వెళ్ళి మనం అనుకున్నాం మన సైకిల్ స్వామి ఆశ్రమంలో ఎప్పుడో 4 రోజుల క్రితం భోజనం చేశాడు అనుకుందాం. ఎవడో వాడు వచ్చాడు, వస్తూ వాడు గడప తట్టుకొని పడిపోయాడు. కానీ ఎవరో నాబోటోడు మా బామ్మ లాంటి వాళ్ళు, మా మాతాజీ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అయ్యయ్యో పడిపోయాడు, ఈయనోడో సాధువులాగా ఉన్నాడు, 4 నెలలు ఎప్పుడు తిన్నాడో ఏమో, పైకి ఏం పోతాడు, ముందు పైనుంచి ఒక ప్లేట్ తెచ్చి నాకు పెట్టండి, బాగా తింటాడు, ఆయన తినేదాన్ని బట్టి చూసి ఇంకొంత పెట్టండి అని అంటే చూడండి, ఆయన వచ్చింది ఏదో పెడతారేమో తినడానికి. కానీ ఇప్పుడు ఏమైంది, బతిమిలాడి కొసరి ప్రేమతో పెడుతున్నాము. అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడు, నీవు కాశీక్షేత్రానికి వెళితే కాశీక్షేత్రము నీకు అన్ని మనోరథములు తీరుస్తుందట. నేను అందుకే మా పిల్లలు చెప్పాను, ఆమె చూసుకుంటూ వచ్చాడు మీరు. ఇది అనమాట ఈశ్వరుని. అంటే మనం నిజంగా భగవంతుడిని అలా విశ్వసించాలి, అలా నమ్మకం పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఆ యొక్క నిదర్శన వస్తుంది. మనం అలా నిదర్శన పెట్టుకోకపోతే అది రాదు. మన మీద మనకి నమ్మకం ఉన్నంత వరకు భగవంతుడు మన జోలికి రాడు. ఎందుకంటే సాక్షాత్తు మనకి ఆ నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. మహాభారతంలో ద్రౌపది స్వయంవరం జరుగుతున్నప్పుడు ఆవిడ చాలాసేపు పెనుగులాడింది. ఇంతమంది ఉన్నారు, ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు, మా మామయ్యలు ఉన్నారు, మా అత్తయ్యలు ఉన్నారు, లేకపోతే నా భర్తలు 5 మంది ఉన్నారు, నా బావమరుదులు చాలామంది ఉన్నారు, నా మరుదులు చాలామంది, ఎవరో ఒకటి కాపాడుతాడు అనుకుంది. లాస్ట్కి చూసింది ఎవరు కాపాడలేదు, గురువులు కాపాడలేదు, ఎవరికి తన మాటలతో తన ధర్మముతో ఏమన్నా వీళ్ళు ఒప్పుకుంటారేమో చూసింది. అలా కూడా కాలేదు. చివరి క్షణంలో వదిలేసి లాక్కునే పని అయితే అనుకుని గోవిందా అని. అంటే ఎప్పుడు నువ్వు శరణాగతి పొందుతావో అప్పుడే భగవంతుడు కనబడు. ఇంకా ఒక మంచి ఉదాహరణ, మనకి చెన్నైలో 69 మంది నాయనార్లు ఉంటారు. ఒక నాయనారట ఏదో ఒక పరీక్ష వచ్చింది ఆయనకి, 24 గంటలు దేవుడు వచ్చి దీన్ని పూర్తి చేస్తాడు అని చెప్పారట. సరే అన్నారట. 24 గంటలు ఇంకొక సెకండ్లో అయిపోతుంటే అప్పుడు దేవుడు వచ్చి ఆ పని పూర్తి చేసేదట. అయితే ఆ నాయనారట రాత్రి కూర్చొని మళ్ళీ దేవుడి దగ్గర కూర్చొని, ఏమి నేను 24 గంటలు టైం చెప్తే చివరికి సెకండ్లోనే వచ్చావు నువ్వు అని తిట్టాడట. అప్పుడు అన్నాడట, మరే దుర్మాలు కూడా నువ్వే కదా చెప్పావు 24 గంటల్లో వచ్చి చేస్తాడని, నువ్వు ఈ క్షణమే చేస్తాడని చెప్పలేదు కదా. ఇప్పుడు తప్పేవాది నాదా నీదా? 24 గంటల్లో చేస్తాడని చెప్పావు కానీ ఈ క్షణమే ఇప్పుడే నన్ను కాపాడుతాడు భగవంతుడు అని ఉంటే వచ్చేవాడి. నువ్వు అనలేదే, నీ వాక్కులోనే ఉంది దోషం. ఇది అన్నమాట. ఈశ్వరుని అమృత స్వరూపం అనే తపో వృక్షము కలిగిన ఈ కాశీ వారణాసి క్షేత్రంలో అన్ని మనోరథములు తీర్చి కాశీ వారణాసి క్షేత్రము ఒక గొప్ప మోక్ష నగరిగా ఉంది అని చెప్తున్నాడు. ఓ విశ్వనాథ నిర్మిత క్షేత్రం నా సృష్టి కంటే బహుభిన్నమైనది, గొప్పది అని చెప్తున్నాడు. నేను సృష్టించాను కదా, నాదేదో పెద్ద సృష్టి, పెద్ద విశ్వం ఎన్నో ఉన్నాయి, కానీ ఈయన చిటికుడు చేశాడు. ఈ చిటికుడు కాశీయే నాకన్నా గొప్పది. ఏదో మనకి చిన్నప్పుడు ఒక వేమన పద్యం ఉండేది, ఆవు పాలు గరిటెడైనా చాలు, గాడిద పాలు కొండడైనా ఏమి ప్రయోజనం. ఇప్పుడు ఈయన పరిస్థితి ఇలా ఉంది. నేను ఏదో ఎన్నో లోకాలు సృష్టించాను, ఎన్నో చేశాను, కొన్ని వేల యోజనాలు సృష్టించాను నేను. కాశీ ఈ చిన్నది మాత్రమే గొప్ప ప్రయోజనం ఉంది అంటున్నాడు. అటువంటి కాశీ క్షేత్ర దర్శనము శివుని కార్యముచే మరలా నాకు కలిగినందుకు బహు ఆనందముగా ఉన్నది. ఇంత గొప్ప అయిన కాశీని మళ్ళీ ఏదో శివుడు పని మీద నన్ను కాశీ పంపించాడు, అబ్బచాలని ఆయన చిన్నపిల్లవాడులాగా గంతులు వేస్తున్నాడు కాశీ క్షేత్రాన్ని చూసి. బ్రహ్మదేవుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో చూడండి దివోదాసు పరిపాలన చేస్తున్నాడు కదా. బ్రహ్మదేవుడు అంతటి వాడు కాశీక్షేత్రంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో కాశీక్షేత్రంలో భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా నమస్కరించి దివోదాసు వద్దకు వెళ్ళాడట. అంటే కాశీక్షేత్రం మహిమ నీకు తెలుసు కదా. కానీ మంచి దివోదాసు యథావిధిగా గౌరవించి, ఎవరో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు, రాజు కదైనా గౌరవించాడు. ఈ ఓ రాజా, నేను చాలా కాలము నుండి ఈ యొక్క కాశీక్షేత్రంలో ఉంటున్నాను. ఆయన పేరు దివోదాసు కన్నా ముందు పేరు రిపుంజుడు.
ఓ రిపుంజుడా నువ్వు చాలా గొప్పవాడివి. ఆయన ఈయనకి ఇచ్చిపోయాడు, అది మర్చిపోయాడు ఈయన. అంటే ఓ రాజా, నీవు సద్గుణ సర్వసంపన్నుడువు. నేను వేలాది మంది రాజులను చూచాను, కానీ వారందరికన్నా భిన్నమైన వాడవు నీవు. ఎందుకంటే దేవతలు ఏరి కోరి తెచ్చుకున్నారు కదా ఆయన్ని. ఆ రిపుంజుడిని తెచ్చుకొని దేవతల శక్తిని ఆయనకి ధారపోసి ఆయన దివోదాసుగా పేరు పెట్టారు ఆయన. నీవు ప్రజలే కుటుంబం అనుకునేవాడివి, బ్రాహ్మణులే నీ యొక్క దేవతలు అనుకుని గొప్ప మనసున్నవాడివి. నిజం, ఏ ఊరిలో అయితే బ్రాహ్మణులకు ఎక్కువ గౌరవం కలుగుతుందో ఆ ఊరు ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది. ఒకవేళ ఎక్కడో ఒకరో ఇద్దరు ఏదో పొరపాటు చేస్తే దాన్ని తప్పు పట్టకండి, అది వారి యొక్క గొప్ప సహజం అది. అంటే నీ సద్గుణముల చేత బహుధన్యుడవు మానుడవు పూజనేడు. అంటే చూడండి, ఆ దివోదాసు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి బాగా సత్కరిస్తున్నాడు. నీ ప్రతాపము విన్నాను, బ్రాహ్మణుడైన నీకు నాకు ఏ కోరిక లేదు. ఏదో నిన్ను నేను పొగుడుతున్నాను అనుకుంటున్నావేమో, నాకు ఏ కోరిక లేదు. నాకు సర్వలోకక్షయం కొరకు నేను త్రికరణ శుద్ధిగా ఒక యజ్ఞం చేయదలిచినాను అంటున్నాడు. కర్మభూమియకు భారతావధి యందు ఈ కాశీ అనే దేశాన్ని రాజధానిగా పాలించుకొని చేస్తున్న ఓ రాజా, నీవు గొప్పవాడివి, ధన్యుడవి అని పొగుడుతున్నాడు రాజు. కాశీ వారణాసి క్షేత్రముందు కర్మలు ప్రళయకాలమునందు కూడా నశించబట, మరియు అనంత ఫలితము పొందును. అంటే ఆయన చెప్తున్నాడు, నేను కాశీ క్షేత్రంలో ఒక యాగము చేయాలనుకుంటున్నాను. ఎందుకు చేయాలి అనుకుంటున్నానంటే, కాశీ క్షేత్రము యందు ఎవరు ఏదైనా ఒక మంచి కార్యము చేస్తే ఆ కార్య ఫలితమట ప్రళయకాలం అంతవరకు కూడా నశింపదంట. అప్పటి వరకు అది ఫలితము ఇస్తూనే ఉంటుంది. కాబట్టి అందుకే ఈ కాశీ వారణాసి క్షేత్రంలో నేను చేయదలిచింది. కాశీ క్షేత్రమందు న్యాయముగా సంపాదించిన ధనము మనం ఉపయోగించాలట. అంటే కాశీ క్షేత్రంలో మనం ఇక్కడ కష్టపడి సంపాదించి ఆ డబ్బుని కానీ నువ్వు నిజంగా ₹1 ఖర్చు పెట్టావనుకో, ₹1,00,00,000 ఖర్చు పెట్టిన ఖాతా నీ ఖాతాలో వేస్తాడు. కాశీ వారణ క్షేత్రం మహిమను సర్వజ్ఞాన ప్రదాతకు ముక్కంటి తప్ప మరెవ్వరూ చెప్పలేరు అని ఆ రాజుకి చెప్తున్నాడు. కాశీ క్షేత్రము గొప్పతనం ఎవ్వరూ చెప్పలేరు, ఒక ఈశ్వరుడి తప్ప అంటున్నాడు. అనేక జన్మ పుణ్యముల వల్ల కాశీ విశ్వనాథుని 2వ మూర్తి ఒక కాశీ క్షేత్రాన్ని నీవు పరిపాలిస్తున్నావు అని రాజుని పొగుడుతున్నాడు. కాశీ వారణాసి క్షేత్రము ముల్లోకాల సారమని. అంటే మనం చెప్పుకున్నాం, భూలోక, భువర్లోక, సువర్లోక, తపోలోక, ఎన్నో లోకాలని, వాటన్నింటి లోకాల సారమే ఈ కాశీ క్షేత్రము. అటువంటి కాశీ వారణాసి క్షేత్రము విశ్వనాథుని అనుగ్రహం పొంది సమస్త భూమండలమునకు కాశీ క్షేత్రాన్ని రాజధానిగా చేసి పరిపాలిస్తున్నటువంటి ఓ రాజా, నీవు బహు గొప్పవాడవు అని రాజును పొగుడుతున్నాడు. రేపు ఆయన ఏమి యాగం చేయాలనుకుంటున్నాడో అది రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జై కాశీ విశ్వనాథ్.